అంటారు? రాఖీ కట్టాలా వద్దా? రెండు కలిపి వచ్చారు అనుకుంటలే. అబ్బా జోకా? ఒక్క నిమిషం ఉండు, నీ పని చెప్తా. అరే చరణ్, నీ సరదా దాని ఇప్పటికి వెళ్ళటనే తొందర స్నానం చేయి. అల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే. చేసింది దాని కట్టుకోరా. మరి ఏం కావాలి చెల్లమ్మా? నాకేం వద్దు కానీ డైలీ ఈవినింగ్ టైంలో నన్ను పికప్ చేసుకో, అంతే చాలు. డోర్ తీసుకోవాలి నా వల్ల చెల్లమ్మా. ఎందుకు? ఏ టైంకి ఏడుందో నాకే తెలియదమ్మా. నిన్ను తీసుకొచ్చి నాకే కుదురుతుంది. వేసుకోడు కనీసం 500 అని. నాకు తెలిసే మీరు కట్టే రాఖీల కంటే ఈ డబ్బుల మీద మీకు కన్ను ఉంటుందని. ఏ వంశీ, గుడ్ ఈవినింగ్. రాండి లోపలికి. వంశీ, ఏంటి విషయాలు? ఇప్పుడే బయటికి లేడు. ఏం లేదంటే మీతో చిన్న పని వచ్చిన. ఓకే, అవునా? చెప్పండి, ఏంటి విషయం? ఏం లేదంటూ ఎండలేని చరణి మీద చాలా బాధగా పడుతున్నాడు. మీరేమన్నా అన్నారా? ఓహో, ఆ విషయమా? అసలు ఏం జరిగిందంటే... హలో అన్నయ్య, ఎక్కడున్నావు? ఈరోజు ఆఫీస్ లేట్ అయింది. ఇక్కడ ఆటోస్ కూడా లేవు, తొందరగా వచ్చి నన్ను తీసుకెళ్ళవా? మా ఊరు బాగుంది, కాస్త లైన్ వేసుకొని పోదామా? అంతే అంటావారా? అరే పాప మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. అబ్బా, పేరేంటో తెలుసుకోవచ్చా? అసలు నీకెందుకు? అబ్బచ్చా, చంప వగులుతుంది. ఎవరురా నువ్వు? అబ్బచ్చా, అరే మామ చరణ్, నీ చెల్లారా? నాకు తెలియదు మామ, సారీ మామ, సారీ. మామ చరణ్, నీ చెల్లారా? నాకు తెలియదు మామ, సారీ మామ, సారీ. నేను రాను, నువ్వు వెళ్ళిపో. ఎందుకు, ఏమైంది? ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? కాల్ చేసినా లిఫ్ట్ చేయవు. ఎందుకు నేనంటే నీకు అంత నెగ్లెక్ట్? ఎన్ని టైమ్స్ కాల్ చేయాలి నీకు? ఏంది అలాంటి వాళ్ళతోట నీ ఫ్రెండ్షిప్? నువ్వు కూడా అలాంటి వాడవేనా? మినిమం సేఫ్టీ అని అన్నయ్య నాకెందుకు? అలా ఆ రోజు నుండి మన ముఖాన్ని సూటిగా చూడదు, అన్నయ్య నోటి మీద పిలవడు.
చరణ్కి చెల్లంటే ప్రాణం. వాళ్ళు ఎప్పుడు మారుతారో ఏమో. ఓహో అలా విషయం. కావ్య ఇంట్లో ఉందా? కావ్య ఉంది. అమ్మా కావ్య. హాయ్ అన్నయ్య, హాయ్రా. బాగున్నావా? బాగున్నా చెల్లెమ్మా. కావ్య ఎందుకు ఏం చదవకుండా నాతో కొద్దిసేపు బయటికి రా. చరణ్ వాళ్ళ చెల్లెలు కావ్య. ఓ హాయ్ కావ్య. హాయ్. ఏ కావ్య, నువ్వు చాలా లక్కీ తెలుసా? చరణ్ లాంటి వాడు నీకు అన్నయ్య అయినందుకు. ఎందుకు అది కూడా చెప్పరా? ఎందుకో చెప్పాలా? చెప్పు. ఎక్కడి వరకు అండి మీరు? 9వ వస్తుంది. సంజు కొంచెం మాట్లాడే, చాలా భయం వేస్తుంది. డ్రైవర్ ఎట్లనో ఉన్నాడు, మంచిగా అనిపించట్లే. కొంచెం మాట్లాడు. యాక్చువల్లీ ఎక్కడే దిగాలి, నేను టెన్షన్ పడుతున్నావు, ఇక్కడ దాకా వచ్చా. ఓ థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు అర్థమైందా? కలిసా బాగుంది. అన్నయ్య, సారీ అన్నయ్య. అలా చరణ్ తన చుట్టూ ఉండే ఆడవాళ్ళ సేఫ్టీకి బాధ్యతగా ఉండడాన్ని తెలుసుకున్న కావ్య సంతోషంగా తిరిగి రాఖీ కట్టింది. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హ్యాపీ రక్షాబంధన్.